హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఆల్రెడీ మేము మంత్రాలయం వెళ్ళే రోజు వీడియో అయితే అప్లోడ్ చేసాం కదా. అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసాం అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఉంది. ఇక్కడ వెంట్రుకలు అయితే తీయడానికి స్టార్ట్ చేసేసాం. ఫస్ట్ అక్కడికి వెళ్ళేంత వరకు వీడియో అయితే చూపించాను కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ వెయిట్ చేస్తున్నారనమాట. వీళ్ళు ఇంకా స్నానం చేయలేదు, ఎందుకంటే పాపకు వెంట్రుకలు తీసిన తర్వాతనే కదా వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యేది. దాని తర్వాత దర్శనానికి వెళ్ళాలి. ఇంకా వచ్చిన వెంటనే టోకెన్ అయితే తీసుకొని ఇక్కడ వెంట్రుకలు తీయించడానికి ఇక్కడైతే కూర్చోబెట్టుకుంటున్నాడు. ఫస్ట్ మా అన్న పాపకి బాబుకి కూడా ఈయననే ఎంటుకలు, మా ఆయన ఎంటుకలు కట్ చేస్తాడు అనమాట, పుట్టు వెంట్రుకలు. ఇప్పుడు మా తమ్ముడు కూతురికి కూడా ఈయననే కట్ చేస్తున్నాడు. ఇప్పుడు 5 months ఉంది పాప. ఇంకా నవంబర్ 2 వస్తే 6 monthsలో పడుతుంది. అందుకని ఇప్పుడు మళ్ళీ మా పిల్లలు రాలేదు కదా, మళ్ళీ డేట్ చేంజ్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ మళ్ళీ ఈమె 6 monthsలో పడుతుంది అప్పటికి. అందుకని ఇంకా డేట్ అయితే చేంజ్ చేయలేదు. కూర్చున్న వెంటనే ముందర వాళ్ళందరినీ చూసి కొంచెం భయపడుతుంది. అందుకని వాళ్ళ మమ్మీకి అయితే ఇచ్చారు. ఇంకా వాళ్ళ మమ్మీ కూడా ఏడ్చేస్తుంది అనమాట. పాప ఫుల్గా ఏడుస్తుంది ఎటుకలు తీసేటప్పుడు. ఇక్కడ వాళ్ళ అన్న కూడా ఏడుస్తున్నాడు చూడండి. అంటే వీనిది ఏం భయం అంటే వీనికి ఎటుకలు గుండె ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి వీడు భయపడుతున్నాడు వాళ్ళ చెల్లెలు ఏడవడం చూసి. ఇంకా పాప చూడండి ఏమంటారు ఎంటుకలు తీసిన తర్వాత ఇంకా ఇక్కడ మేము నదిలో దీపాలు వదలడానికని ఇక్కడికైతే వచ్చినాము. ఈవినింగ్ వీలవుతుందో లేదో, టైంకి ఇంటికి వెళ్తామో లేదా అనేసి ఇక్కడ ఎలాగో వచ్చినాము. ఒక్కసారైనా సరే కార్తీక మాసంలో నదిలో దీపాలు వదిలేయాలి కదా, నది స్నానం చేయాలి కదా అనేసి ఇంకా స్నానం అంటే వీలు కాదు ఇప్పుడు. అందుకని ఇంకా దీపాలు వెలిగిద్దామని చెప్పేసి ఇక్కడ 2 అయితే తీసుకున్నాము. నాకొకటి, మా ఆయనకొకటి. ఒకటి 50 rupees, 2 కలిపి 100 అనమాట. ఇంకా మంత్రాలయంలో ఇది తుంగభద్ర నది అనమాట. తుంగభద్ర నది దగ్గరకైతే ఒడ్డుకైతే వచ్చేసినాము. ఇంకా నది ఒడ్డున ఎంత గాలి ఉంటుందో అందరికీ తెలుసు. ఒక 5 దీపాలు, అందులో నెయ్యిలో నానబెట్టిన ఒత్తులు పెట్టించారు. అలాగే కొంచెం కర్పూరం అయితే తీసుకున్నాం, కర్పూరం బిళ్ళలు. వాటిని కర్పూరం కొంచెం చించి వాటికి పెడితే మనకు మంచిగా దీపాలు అనేవి వెలుగుతాయి కదా అని చెప్పేసి అక్కడికైతే పెట్టేసినాము. అంతా అయితే రెడీ చేసి పెట్టుకుంటే తర్వాత ఇద్దరం కలిసి ఒకసారి దీపాలు వదలొచ్చు అని చెప్పేసి ఇక్కడ కర్పూరం అయితే పెట్టేస్తున్నా. ఇంకా మా తమ్ముడికి మా మరదలకి ఇద్దరికి ఇక్కడ దీపాలు పెట్టడం వీలు అవ్వలేదు. వాళ్ళు రూమ్ దగ్గరికి అయితే వెళ్ళారు, వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వడానికి. మేము ఈలోపు ఇక్కడ దీపాలు వదిలేసి రూమ్ దగ్గరికి అయితే వెళ్తాము. మార్నింగ్ నుంచి అసలు తినలేదన్నమాట ఏమీ, ఎందుకంటే ఉదయం 7:30కి ఇక్కడికి వచ్చేసినాము. ఫుల్ ఆకలిస్తుంది అప్పటి వరకే. ఇంకా అక్కడ లోకల్లోకి వెళ్ళాక ఏదైనా తినొచ్చు అని చెప్పేసి వచ్చిన. కానీ నేను మధ్యలో తిందామని చెప్పారు, కానీ నేనేమో ఇక్కడ మంత్రాలయంలో సైకిళ్ళ పైన తీసుకొస్తారు టిఫిన్స్, దోశ అనమాట. పుల్లట్ అంటారు కదా, అవి చాలా బాగుంటుండే. వాటి కోసమే ఇక్కడ తిందామని చెప్పేసి అక్కడెక్కడ తినకుండా వచ్చేసినాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వచ్చిందే 10:30కి వచ్చినాము. ఇంకా అప్పటి వరకు లేవన్నమాట, మొత్తం అయిపోయినాయి. ఇక్కడ మెల్లగా దీపాలు అయితే తీసుకొచ్చినాము, ఎందుకంటే మాటికి ఆరిపోతున్నాయి. అందుకని జాగ్రత్తగా పెట్టుకొని తీసుకొని వచ్చేస్తున్నాం అనమాట. ఫస్ట్ మా అమ్మనేమో అక్కడికి రూమ్ దగ్గరికి వెళ్ళిపోయింది, అందుకే మా నాన్న అయితే వదిలేస్తుండు. ఇక్కడ మేము కూడా దీపాలు అయితే వదిలేసినాం. ఇంకా మా తర్వాత అన్న అలాగే మా వదిన ఇద్దరు వాళ్ళు కూడా దీపాలు అయితే వదిలేస్తున్నారు. అంటే మన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఇలా నదిలో దీపాలు వదిలేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకు అక్కడ లోకల్లో మనకి దగ్గర నదులు అయితే ఏమి ఉండవు. ఇక్కడే వచ్చాము కదా అనేసి ఇక్కడైతే వదిలేస్తున్నాము. వాళ్ళు కూడా అక్కడ ఉంటారేమో అని చెప్పేసి పిల్లల్ని అక్కడ పెడుతుంటే అసలు ఉండట్లేదు. ఆమెకేమో అక్కడ అన్ని బొమ్మలు చూసింది కదా, బొమ్మలు కావాలని ఏడుస్తుంది. అప్పుడు ఎప్పుడు వచ్చినా సరే ఇలాగే అనమాట. మార్నింగ్ తీసుకెళ్తాడు, మళ్ళీ ఈవినింగ్ వరకు వచ్చేద్దామని చెప్తాడు. ఒక రోజన్నా అక్కడ అసలు ఉండనివాడు అనమాట. ఇప్పుడేమో మా పిల్లలు రాలేరు కదా అని చెప్పేసి ఇప్పుడు తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. నేను ఒక 3 months నుంచి అడుగుతూనే ఉన్నాను మంత్రాలయం వెళ్దామని. ఇప్పుడు వచ్చింది కూడా ఇంత కంగారుగా వచ్చి కంగారుగా వెళ్ళాల్సి వచ్చింది అనమాట. మొన్న దసరా హాలిడేస్ అప్పుడే వచ్చేది ఉండే, కానీ అప్పుడు షాప్లో ఎవరు లేక అప్పుడు ఎక్కడికి వెళ్ళలేకపోయినా. ఇప్పుడేమో పిల్లలకి ఎగ్జామ్స్ అనమాట, ఇప్పుడు ఖచ్చితంగా రావాల్సి వచ్చింది. వచ్చినా సరే మళ్ళీ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాలేదు. ఒకవేళ వాళ్ళు వచ్చినా సరే మేము ఎలాగో శనివారం వెళ్ళినాం కదా, శనివారం నైట్ అక్కడే ఉండి సండే రోజు ఈవినింగ్ వరకు వచ్చేవాళ్ళము. కానీ పిల్లల్ని తీసుకెళ్ళి ఉంటే అది, కానీ పిల్లలు రాలేదు కదా ఎమ్మడి. అందుకని ఇంకా ఇంటికైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు, డైరెక్ట్గా మేము బాలనారే వచ్చేసినాం. మళ్ళీ ఇక్కడ దీపాలు అయితే వదిలేసి ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం అనమాట, రూమ్ దగ్గరికి వెళ్ళి మా తమ్ముడు వాళ్ళు ఫ్రెష్ అప్ అయిన తర్వాత అందరం కలిసి ఒకేసారి దర్శనానికి అయితే వెళ్తాము. ఇక్కడ ఏమే బొమ్మలు ఇంకా బొమ్మలే చూస్తుంది అనమాట అప్పటి నుంచి.
వచ్చినప్పటి నుంచి ఇంకా ఆ నది ఒడ్డున అటు నుంచి అన్నీ ఉంటాయి కదా, ఇంకా వాటినే చూపిస్తుంది కావాలని చెప్పి. ఇక్కడ కార్ దగ్గరికి మేము ఇక్కడ వెళ్ళాడితే ఇంతకుముందు ఎంట్రుకలు తీస్తారు కదా కళ్యాణ కట్ట, అక్కడికి వెళ్ళింది అనమాట ఒక్కతే. ఎందుకంటే మిగతా మా అమ్మ వాళ్ళందరూ అక్కడే ఉంటారు కదా, ఫస్ట్ ఆడ చూసింది కదా. చూసినప్పుడే మేము ఇక్కడ పాప ఎక్కడ పోయిందని మేము చూసుకుంటుంటే ఆమెనేమో అక్కడికి వెళ్ళింది. మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళ అమ్మ తీసుకుని వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ ఏదో హోటల్ ఉంటుంది, అక్కడ దోశ అయితే అసలు ఏం బాగలేదన్నమాట, అంత దరిద్రంగా ఉంది. మా ఆ పూరి ఏమో ఫుల్ చేదుగా ఉందంట. మా అన్ననేమో ఈవినింగ్ వరకు అదే అంటున్నాడు, ఆ పూరి తిన్నప్పటి నుంచి నోరంతా చేదుగా ఉందని చెప్పేసి. ఆ దోశలేమో ఎక్కువ బియ్యం పిండి ఎక్కువ కలిపినట్టున్నారు, అసలు ఆ చట్నీ కూడా టేస్ట్ లేదు, అస్సలు వేస్ట్ అనమాట. ఒక్కటి 80 రూపీస్ ఏమది ఒక ప్లేట్, మొత్తం వేస్ట్ అంటే వేస్ట్ అంతే. ఇంకా అంటే చాలామంది వస్తుంటారు, తింటుంటారు, వెళ్తుంటారు కాబట్టి వాళ్ళు ఎలా చేసినా సరే అని అనుకొని చేస్తారేమో తెలియదు, కానీ అసలు టేస్ట్ అయితే అసలు ఏం బాగలేదు. ఇక్కడ పంచలు అయితే తీసుకొచ్చినాము మేము వచ్చేటప్పుడే, పిల్లలకు కూడా తీసుకొచ్చి ఉంటాయి, అవి కూడా అలాగే ఉన్నాయి బ్యాగులు. ఇంకా మా తమ్ముడు వాళ్ళ రూమ్ దగ్గర నుంచి ఇంకా రాలేదనమాట. వాళ్ళు వచ్చే వరకు మేము టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ బయట అయితే వెయిట్ చేద్దామని చెప్పేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళి అటు నుంచి ఇక్కడ వచ్చి ఇంకా రెండు సార్లు ఎందుకు తిరగడం అని చెప్పి మేము ఫస్ట్ అయితే వచ్చి అక్కడ టెంపుల్ దగ్గర బయట కూర్చుంటాం, మీరు రండి అని చెప్పినాము. ఇంకా వాళ్ళైతే బయలుదేరారంటే వాళ్ళు కార్లో వస్తున్నారు, ఎందుకంటే టెంపుల్కి రూమ్కి కొంచెం దూరం ఉంది. ఇంకా కొన్ని పువ్వులు అయితే తీసుకున్నాము, ఒక మూర 50 రూపీస్ అంట ఇవి. నేను కొన్ని పెట్టుకొని మా వదినకైతే ఇచ్చేసిన, కొన్ని చాలా కాస్ట్ అనమాట 50 రూపీస్. ఇంకా దేవుడి దగ్గర అసలు పువ్వుల బేరమే ఎక్కడ చేయొద్దని చెప్పేసి వాళ్ళు చెప్పినంత తీసేసుకున్నాము. ఇంకా ఎంట్రన్స్ అనమాట లోపల. అంతకుముందేమో అసలు మేము చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాం ఇక్కడ, ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మారుతూనే ఉంది మంత్రాలయం అయితే. ముందరైతే ఫస్ట్ రాఘవేంద్ర స్వామి విగ్రహం ఉంటుండే, అది కూడా తీసేసారు. పక్కన ఏమంటారు ఆదిశేషుడు శ్రీకృష్ణుడి సెటప్ ఉండే పక్కన, అది కూడా మొత్తం తీసేసేసారు. ఇంకా ఇప్పుడైతే ఇలా ఉందన్నమాట. దగ్గరకు అయితే వచ్చేసినాము. ఫుల్ అంటే ఫుల్ ఎండ ఉందన్నమాట. మన సైడ్ ఏమో వచ్చేటప్పుడు వర్షం పడుతుంది, ఇక్కడేమో ఫుల్ ఎండ ఉంది. ఇంకా ఇక్కడ సేవా బుకింగ్ టికెట్స్ కోసం అయితే ఇక్కడ నిలబడి ఉన్నాము. ఫుల్ జనాలు ఉన్నారన్నమాట. మా తమ్ముడికి మరదలకి చిన్న పాప ఉంది కాబట్టి వాళ్ళను స్పెషల్గా సపరేట్గా పంపించారు. ఇక్కడ తిరుపతిలో కనిపిస్తాయి కదా అన్ని స్టెప్స్తోనూ అట్లా పెట్టారు అనమాట. మేము ఇక్కడ వేరే వాళ్ళని పర్మిషన్ అడిగి ఇక్కడ లోపలికి అయితే వచ్చేసినాము. లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఎంత ఫుల్గా జనాలు ఉన్నారో. బయట కూడా లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంకొకటి టికెట్స్ డబ్బులు ఉంది, ఒకరికి 1000 రూపీస్ అంట. ఇంకా మేము మామూలుగా ఇక్కడ పర్మిషన్ పక్కన అడిగి వచ్చేసినాం లోపలికి. దర్శనం చేసుకొని ఇక్కడ బయట అయితే కూర్చున్నాం. మా నాన్న ఆల్రెడీ ఉదయం దర్శనం చేసుకున్నాడంట. మేము లోపలికి వెళ్ళినప్పుడు ఏమంటారు ప్రసాదం తీసుకురావడానికి క్యూ లైన్లో నిలబడి ఉంటే మేము వచ్చిన తర్వాత కూడా ఇంకా రాలేదనమాట, అంతమంది జనాలు ఉన్నారు. మళ్ళీ ఒక్కరికి ఒక 1-2 ఇస్తున్నారంట ప్యాకెట్లు. మా నాన్న ఒక్కడు వెళ్ళి ఇంకొక 2 తీసుకొస్తే ఇంక అందరు కొంచెం కొంచెం అయితే ప్రసాదం తీసుకొని ఇంటికి ఒక్కటైతే తీసుకొచ్చేసినాము. పాప కొంచెం ఇప్పుడు యాక్టివ్ అయిందనమాట. మా ఆయన ఎంటకాయలు దగ్గర కూర్చోబెట్టుకొని తీయించిండు కదా, అప్పటి నుంచి ఆయన మొహం చూసేస్తేనే ఏడుస్తుంది. వీళ్ళు తీసుకున్న రూమ్ అయితే అది మొత్తం కార్డ్బోర్డ్తోనే ఉందన్నమాట. మా ఆయన కనుక్కున్నాడు వాళ్ళ బిల్డర్ ఎవరనేసి. ఇదేమో మళ్ళీ రిటర్న్ అయిపోయాము అనమాట ఇంటికి. ఇది ఎమిగనూరు అంట. మనము యూట్యూబ్లో కొంతమంది వీడియోస్ పెడతారు కదా, స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ అని, వాళ్ళ ఛానల్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది ఎమిగనూరుకి వెళ్ళొస్తామని చెప్తూనే ఉంటారు కదా. వాళ్ళ ఊరు ఇక్కడే అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ హోటల్కి అయితే వచ్చినాము. 3:30 అలా అయిందేమో. ఇక్కడ బాగుంటుందని చెప్తే ఈ హోటల్ పేరు అయితే చెప్పారు, ద్వారకా అని. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో అంత ఫుడ్ అయిపోయింది. ఇంకా 3:30కి ఇంకా ఏముంటుంది, 3:34కి ఇంకా అన్నీ కంప్లీట్ అయి ఉంటాయి కదా. మళ్ళీ వీళ్ళు ఇంకొక అడ్రస్ చెప్పారు అనమాట, బాలాజీ ఏదో చెప్పారు. చెప్తే మళ్ళీ అక్కడికి ఎత్తుకుంటూ అయితే వెళ్ళినాము. వెళ్తే అక్కడైతే ఉన్నాయన్నమాట. అక్కడైతే మళ్ళీ తినేసి వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఇక్కడ మేము మళ్ళీ బీచ్పల్లి దగ్గరికి అయితే వచ్చినాము. బీచ్పల్లి టెంపుల్ ఇది. ఇంకా మంత్రాలయం వెళ్ళిన ప్రతిసారి ఇంకా మధ్యలోనే కదా బీచ్పల్లికి అయితే వస్తాము. ఇంకా మాకన్నా ముందు తమ్ముడు వాళ్ళు వచ్చారు, వాళ్ళు అక్కడ దీపాలు అయితే వదిలేరు కదా నదిలో, ఆ ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళారు అనమాట దీపాలు వదలడానికి. ఇక్కడ మేము టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది, ఈవినింగ్ పూజ. మరి అప్పటి వరకు ఇంటికి వెళ్ళే వరకు దాదాపు 8:30 అలా అయ్యేలా ఉంది. అందుకని ఇక్కడ కూడా ఏమంటారు వందొత్తులు వెలిగిస్తాం కదా, అలా ఉంటుందన్నమాట ఇక్కడ కూడా. ఇంకా ఇక్కడ తీసుకొని వెలిగిద్దామని చెప్పేసి ఇంకా లోపలికైతే వస్తున్నాము. లాస్ట్ టైం అయితే ఫుల్ కోతులు అయితే ఉండే, ఇప్పుడు అంత తక్కువ ఉన్నాయి. ఇంకా ఇక్కడ గరుస్తాము అన్నమాట లోపల. ఇక్కడ పువ్వులు అయితే
పువ్వులు కాదు, ఇక్కడ దీపాలు, నెయ్యి దీపాలు అయితే తీసుకున్నాము. ఈ నెయ్యి దీపాలు ఆవు నెయ్యి అయితే 1000 రూపీస్ 100 రూపీస్ అంట. నార్మల్గా నువ్వుల నూనె అయితే 50 రూపాయలు అంట. మేము ఆవు నెయ్యి అయితే తీసుకున్నాము. వీళ్ళు ఇప్పుడే వెలిగించి వెళ్ళండి, లోపలికి దర్శనం చేసుకుని వచ్చే వరకు ఇక్కడ లోకల్ వాళ్ళు చాలామంది వస్తారు, కనీసం నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు, వెలిగించి వెళ్ళండి అనేసరికి ఇంకా లోపలికి వెళ్ళే ముందే తీసుకొని ఇక్కడైతే వెలిగించినాము. ఇదల్లా వచ్చిన వాళ్ళకి వెలిగించడానికి అలా చేసి పెట్టారంట. ఈవినింగ్ కాగానే అందరూ వస్తూ ఉంటారు కదా కార్తీక మాసం చేసే వాళ్ళంతా. ఇంకా దీపం అయితే తీసేసుకొని మా వదిన కూడా తీసుకుంది. ఇక్కడే అనమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే వెలిగించేసినాం. అప్పుడు వచ్చినప్పుడు కూడా మా తమ్ముడు పెళ్ళి అయిన తర్వాత ఒక 1 మంత్కి ఏమో వచ్చినాం, అప్పుడు కూడా వెలిగించేసినాము. మా పిల్లలు అయితే ఒకటే ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఇంటికి ఈరోజు సాటర్డే కదా, కొంచెము తొందరగా వచ్చేస్తారు. సాటర్డే 4 o'clock వచ్చేస్తారు. ఇంకా వచ్చినప్పటి నుంచి ఆ ల్యాండ్లైన్ ఫోన్తోన ఇంకా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఎక్కడున్నారు, ఇంకా అక్కడే ఉన్నారా, లేట్ అవుతుందా, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారని ఇంకొకటే సతాయిస్తున్నారు వాళ్ళు ఫోన్లోనే. ధ్వజస్తంభం ఇక్కడ కూడా ఉంది. లోపల అంత జనాలు ఏం లేరు, భక్తులు తక్కువనే ఉన్నారు. ఆ నెయ్యిలో నానబెట్టి, మామూలుగా ఇట్లా నానబెట్టి తీసి పెట్టి ఉంచినట్టున్నారు. అవి కొంచెం సేపు అంటుకుంటుంది, తర్వాత మళ్ళీ ఆరిపోతుంది. అందుకని కర్పూరం తీసుకొచ్చి మళ్ళీ దానిలో పైన పోసి కొంచెము మొత్తం అంటుకునేదాకా అలాగే కర్పూరం అయితే వేసిండు. మొత్తానికైతే కార్తీక మాసంలో నదిలో అయితే దీపం వెలిగించేసినాము, నదిలో దీపం వదిలేసినాము. అలాగే ఇక్కడ 100 ఒత్తుల దీపం కూడా వెలిగించేసినాం అనమాట. ఇంకా ఈసారి 5th ఉంది కదా కార్తీక పౌర్ణమి. మా ఆయన వచ్చేసి ఆ రోజే అయ్యప్ప మాల అయితే వేసుకుంటాడు. ఇంతవరకేమో కార్తీక పౌర్ణమి వచ్చే వరకు ఒక 1 week 10 days అలా అవుతుండే ఆయన మాల వేసుకొని. ఈసారి చాలా తొందరగా వచ్చింది కదా మా కార్తీక మాసము, అందుకని పౌర్ణమి రోజు వేసుకుంటున్నాడు. ఇది నా చేయికి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ తాడు 1 year బ్యాక్ ఇక్కడే కట్టించుకున్నాను అనమాట. ఇక్కడ ఈ బీచ్ పల్లిలోనే మళ్ళీ వచ్చాం కదా అనేసి మళ్ళీ అది తీయించేసి ఇంకొకటి అయితే కట్టించుకుందామని తీసుకుంటున్నాము. మా ఆయన చేతుకున్నది కూడా ఇక్కడనే కట్టించుకున్నాడు అప్పుడు. ఇంకా మళ్ళీ ఇప్పుడు కట్టించుకుంటున్నాం అనమాట, అదే సేమ్ సైజు స్మాల్. ఇంకా పిల్లలకు 2 హనుమాన్ తాయెత్తలు అయితే తీసుకున్నామంట. తాయెత్ అంటే కొంచెం లాకెట్ లాగా ఉంటుంది, హనుమాన్ది ఈ ఆరెంజ్ కలర్ దండ అయితే ఉంటుంది. ఇంకా పాతది కట్ చేయించి ఇప్పుడు కొత్తది అయితే కట్టించుకుంటున్నారు ఇక్కడనే. అంటే మనకు కట్టుకోవడానికి రాదనమాట. వాళ్ళు కొంచెం చాలామంది కడుతూ ఉంటారు కదా, వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, వాళ్ళైతే కొంచెం పర్ఫెక్ట్గా కట్టేస్తుంటారు. మనం ఇంటికి తీసుకెళ్ళి అనవసరంగా కట్టుకోవడానికి రాక పాడు చేసే బదులు ఇక్కడే కట్టించుకొని వెళ్తే బాగుంటుంది. అంటే ఒక అతను సపరేట్గా కూర్చొని ఉంటారనమాట ఇక్కడ, ఓన్లీ ఈ చేతికి దారం కట్టడానికి. చాలామంది కట్టించుకుంటున్నారు, మీకు చూపిస్తాను కూడా. చూడండి ఎంతమంది, అది కొనే దగ్గర అంతమంది ఉన్నారు. ఓన్లీ ఇది కొనే ప్లేస్ అనమాట. అది చిన్నదేమో నాది 30 రూపీస్, ఇది పెద్దదేమో 100 రూపీస్. ఇక్కడ కట్టే బాబు ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఇంక చిన్న పాపకు కూడా కట్టిస్తుంది అనమాట వాళ్ళ మమ్మీ. అంటే ఆమెకు భయం ఉందనమాట. ఫస్ట్ మార్నింగ్ కూర్చోబెట్టుకొని ఎంటుకలు తీసినప్పుడు అప్పుడు చూసింది కదా, మళ్ళీ అలాంటిది అనేసి ఏడుస్తుంది. నార్మల్గా అయితే అస్సలు ఏడవదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, మంచిగా సతాయించకుండా ఉంటుంది. ఈరోజే కొంచెం ఎక్కువ సతాయించిందంట. ఇంకా అక్కడ నుంచి మేము మధ్యలోనే అనమాట, ఇల్లు కూడా మాకు బైపాస్కి దగ్గరనే ఉంటుంది. ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు, పిల్లలు అక్కడ ఉన్నారని చెప్పేసి. ఒకవేళ పిల్లలు వచ్చి ఉంటే నెక్స్ట్ డే సండేనే కాబట్టి ఇంటి దగ్గర ఉండేవాళ్ళం, కానీ పిల్లలు రాలేదు కదా, అందుకని డైరెక్ట్ అయితే వెళ్ళిపోతున్నాము. మా అన్న మా వద్ద కూడా అక్కడ దిగి ఇంటికైతే వెళ్ళిపోయారు. మేము ఇద్దరమే బాలనర్ అయితే వెళ్తున్నాము. ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే